సో ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మార్చి తర్వాత అంటే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని ఒక టాక్ నడుస్తూ ఉంది. కొంచెం ముందు 1 month ముందే జరిగే అవకాశం అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి తెలంగాణలో మళ్ళీ బీజేపీ పార్టీ సేమ్ గతంలో అసెంబ్లీ లాగానే చితికిలపడబోతుందా, లేకపోతే ఆయన పుంజుకునే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకును పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే మనం గతం 2018లో 1 సీటే గెలిచినాం, పార్లమెంట్లో 4 సీట్లు గెలిచినాం. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్టెబిలిటీని చూసి తప్పకుండా మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. రేపు వచ్చేది కూడా మోడీ గారి ప్రభుత్వం అనేది ఇది కన్ఫర్మ్ అయింది కేంద్రంలో. కాబట్టి ఇక్కడ కూడా మనం మోదీ గారిని సపోర్ట్ చేయాలనేది మనం 10 నుంచి 12 సీట్లు గెలిచేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా తెలంగాణలో ఉంటుందనేది నా అసెస్మెంట్ అనమాట. అంటే ఖచ్చితంగా అంత ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే దానికి ఎలాంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అటాక్ చేయడం రెడీగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి కోణం కావచ్చు, లేదంటే మీరన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు అస్త్రాలుగా మిగిలిపోతాయి. సో అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనేది అది అసలు అది లేదు, అది బట్ అది ఒక భ్రమను కల్పించే అంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ వల్ల తర్వాత ఇమీడియట్గా అప్పుడు తర్వాత ఇక్కడ ఏటీఎం అని చెప్పేసి మనం 10 సార్లు చెప్పడం, దాని మీద చర్యలు లేకపోవడం వల్ల ఆ విధంగా ప్రజలలో కొంచెం అనుమానమే. ఈ అనుమానం పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు ఇప్పుడు. ఎందుకంటే కేంద్రంలో మోదీ గారు కావాలా, స్టెబిలిటీ కావాలా, దేశ రక్షణ కానివ్వండి, చాలా గొప్ప కార్యక్రమాలు చేసినారు. ఈ రోజు రామ మందిరం 500 సంవత్సరాల ఫైట్ అది. సో రామ మందిరం ఈ రోజు నిర్మాణం పూర్తయింది. 370 ఆర్టికల్ ద్వారా కానివ్వండి, 3 తాలక్ కానివ్వండి, తర్వాత మహిళల బిల్లు ఏది మహిళా రిజర్వేషన్ బిల్లు 20-25 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి అటువంటి జటిలమైన సమస్యల్ని మోదీ గారు ఈజీగా సాల్వ్ చేసినారు. ఇప్పుడు మోడీ గారు నాట్ ఓన్లీ ఇండియా, మన ఇండియా ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా మోదీ గారిని కోరుకుంటున్నారు. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం అక్కడ వస్తుంది కాబట్టి తెలంగాణ కూడా ఫాలో అవుతుంది అనేది డెఫినెట్లీ ఈ విధంగా జరుగుతుంది అనేది నేను ఈ సందర్భంగా. అంటే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత దేశం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తుంది, మోడీ వైపు చూస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా మోదీ గారు కార్యక్రమాలన్నింటినీ ఈ యొక్క మందిరం పూర్తయిన తర్వాత ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే. సో ఆహ్వానిస్తున్నారు, ఇంకా చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చేటువంటి అవకాశం చాలా ఉంది.